శృంగవరపుకోట పట్టణంలో పలుచోట్ల దొంగతనాలు జరిగాయి. ఆర్కే మద్యం దుకాణంలో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. అలాగే విశాఖ అరకు రోడ్డులో ఉన్న అరుణాచల ట్రేడర్స్ కిరాణా దుకాణంలోనూ దొంగతనం జరిగింది. సీతంపేట గ్రామంలో ఉన్న delivery.comలో కూడా చోరీ జరిగినట్టు తెలియవచ్చింది. ఒకే రోజు 3 చోట్ల దొంగతనాలు జరగడంతో ఎస్కోట పోలీసులు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాలకు వెళ్లి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించి క్లూస్ సేకరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. నలుగురు వచ్చారు. షట్టర్ చేతులతో ఉంచారు, గుణపంలో గాడి గుట్లేదు. చేతులతో ఉంచారు, షట్టర్ ఏడు పట్టుకొని వచ్చారు. లోపలికి వెళ్ళగొస్తున్నారు చూడండి, చేతులు ఏది లేదు. అటు చూసే ఖర్చు పట్టుకొని తీసాడు చెరుకు. నానా గుణపంలో చేత్తో ఉంచిపోయారు, చేత్తో ఎత్తిపోయారు, చేత్తో ఎత్తిసారు. గుణపంలో ఏ గాడిది కొట్టలేదు. ముగ్గురు బయట రోడ్డు మీద నిలబడ్డాడు. నలుగురు ఏదో మాస్కున్న వాళ్ళు దొరికారు. కాదు ఆడు ఖర్చీఫ్ తో కౌంటర్ తీసి ఖర్చీఫ్ తో తుడిస్తాడు. ప్రతి సురుగు తీస్తున్నాడు చూడండి. సామాన్లు తీసుకెళ్ళదు. ఏదో ఇంకా నువ్వు చూసావేటి ఇదే రన్నింగ్ అవుతుంది. అదిగో ఆడిని వచ్చి మన వెనక్కి వెళ్ళి చూస్తుంటే ఆయన వచ్చి ఒకటి బయట నిలబడ్డాడు డోర్ దగ్గర. ఒకటి బయటికి వెళ్ళేలా చూడండి. అక్కడ చూడండి. ఏమో మరి రోడ్డు ఆయిల్ డబ్బా 5 లీటర్లు పట్టుపోయాడు. బియ్యం బస్తాలు ఐశ్వర్య ఏంటి బియ్యం బస్తాలు ఆయిల్ క్యాన్ మీద 2 అక్షయ ఒకటి ఐశ్వర్య ఒకటి 10 కేజీలు.